హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. మేము రీసెంట్గా షిరిడి వెళ్ళాము. 2000లో సింపుల్గా షిరిడి యాత్ర ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే విజయవాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. విజయవాడ నుంచి నాగర్సోల్కి ట్రైన్ తీసుకున్నామండి. విజయవాడ స్టేషన్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మన స్టేట్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా విజయవాడ స్టేషన్ లోపలికి వెళ్ళాము. ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చేసింది. విజయవాడ నుంచి నాగర్సోల్కి మనకి 450 రూపీస్ పడుతుందండి స్లీపర్ క్లాసు. చాలా నీట్గా తెలుగు స్టేట్ నుంచే వెళ్తుంది కాబట్టి నో ప్రాబ్లం, ట్రైన్ ఏమీ అంత ఇబ్బందిగా అనిపించదు, నీట్గానే ఉంటుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం నాగర్సోల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఏ వీడియోస్ తీయలేదండి, డైరెక్ట్ నాగర్సోల్కి రీచ్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఇంకా వీడియోస్ తీయటం. మనం అయితే నాగర్సోల్కి అయితే రీచ్ అయిపోయాము. స్టేషన్లో దిగాము. స్టేషన్లో దిగిన తర్వాత ఇలా చాలామంది మన దగ్గరికి వస్తారండి, ట్యాక్సీ కావాలా అనుకుంటూ. నాగర్సోల్ నుంచి సాయినగర్కి పోవటానికి, అంటే షిర్డీకి వెళ్ళటానికి. మనకి ఇక్కడ బార్గెన్ చేసుకోవాలి. వాళ్ళు 200, 300 చెప్తారు, బట్ 100 to 150 బిలో మనం వెళ్ళిపోవచ్చు. మేమైతే ట్రైన్లో మాకు ఫ్యామిలీ పరిచయం అయ్యారు. వాళ్ళకు 4 మెంబర్స్, మేము 2 మెంబర్స్. ఓమ్నీ కార్ అయితే మేము మాట్లాడుకున్నాము. మేమైతే 1100 ఇచ్చాము. అది ఎక్కువే, యాక్చువల్గా 1000 ఇస్తే సరిపోయి ఉండేది, బట్ ఆయన అడిగితేనే ఇంకా 100 వేసేసి 1100 మాట్లాడుకొని వెళ్ళిపోయామండి. చూడండి బయటకు వస్తున్నాము. నాగర్సోల్ స్టేషన్లో ఏదో కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది కొంచెం. స్టేషన్ చాలా బాగుంది, నీట్గానే ఉంది, అంత ఇబ్బందిగా ఏమి అనిపించలేదు. అంటే షిరిడి అయితే మన తెలుగు స్టేట్స్లోనే ఉందండి, అంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎక్కువ తెలుగు మాట్లాడతారు కూడాను. మీకు ఒకసారి స్టేషన్ వ్యూ అండ్ అలాగే స్టేషన్ బయటకు కూడా వ్యూ చూపిస్తాను. మనకి ఇక్కడ వరకు చూసుకుంటే ట్రైన్కి 900, 450 ప్లస్ రిటర్న్ టికెట్ 450. అలాగే నాగర్సోల్కి అయితే 150 వేసుకుని 300 అవుతుంది. మా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి బయట వ్యూ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్న ట్యాక్సీస్ అన్నీ కూడా సాయినగర్కి మాత్రం వెళ్తాయి. అందరూ ఈ ట్రైన్లో దిగే వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ ట్యాక్సీలోనే వెళ్తారు, ఎందుకంటే బస్సు అవైలబిలిటీస్ అయితే లేవు అసలు. మేమైతే భక్తి నివాస్లో సాయి ఆశ్రమం భక్తి నివాస్లో తీసుకున్నాము రూము. సో అక్కడికే మాట్లాడుకున్నాము. ఇంకా అక్కడ డ్రాప్ చేసేసారు మమ్మల్ని. రూమ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం, రూమ్లో చెక్ ఇన్ అవుతున్నాము. రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, డ్రింకింగ్ వాటర్తో, హాట్ వాటర్ ఫెసిలిటీస్, 24 hours హాట్ వాటర్. చూడండి ఫస్ట్ సాయిబాబా ఫోటోతో ఎంట్రన్స్ అయ్యాము. ఇదైతే రూమ్ మాకు పెర్ డే 250 రూపీస్ పడింది ఇద్దరికి కలిపి. 2 daysకి నేను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో, 500 పడింది. యాక్చువల్గా ఇది 5 మెంబర్స్కి సరిపోతుంది. చాలా బాగుందండి రూము, నీట్గా మిర్రర్, వాష్ బేసిన్ అండ్ అలాగే సెపరేట్ లాబరేటరీ అండ్ స్పేషియస్ బాత్రూమ్ చాలా. అలాగే సోలార్తో 24 hours హాట్ వాటర్. బయట గార్డెన్ కూడా చాలా బాగుంది. గార్డెన్లో ఫొటోస్ అవి బాగా తీసుకోవచ్చు, చాలా రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది. అలాగే మేము లంచ్ చేసాము ఫ్రెష్ అయిపోయి. లంచ్ వచ్చేసి రైస్ విత్ సాంబార్ అండ్ రోటీ అండ్ స్వీట్, చామదుంపల కర్రీ అండ్ స్ప్రౌట్స్ కర్రీ పెట్టారు. చాలా బాగుంది, తెలుగు ఫుడ్ లానే ఉంది, నో ప్రాబ్లం. ఫుడ్ పరంగా అయితే ఫ్రీ అండి ఫుడ్ అనేది. సాయి ఏ ఆశ్రమం దగ్గర తీసుకుంటే అక్కడే ఇస్తారు, ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని లేదు. అలాగే మార్నింగ్ మేము టిఫిన్ తీసుకున్నాము. టిఫిన్ వచ్చేసి మాకు 10 రూపీస్ పడింది. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తారు ఇవ్వటము, ఆశ్రమంలో మాత్రమే ఇస్తారు అలా. దీంట్లో 5 పూరీస్ అండ్ 5 పూరీలు అలాగే ఒక స్వీటు, శనగల కర్రీ ఉంటుంది. మేము దర్శనానికి వెళ్ళే ముందు జస్ట్ దానిమ్మ తీసుకున్నాము. ఇవి ఎంత అనుకుంటున్నారా, జస్ట్ 10 రూపీస్ అండి, గ్లాస్ మొత్తం పిక్కలు. మనకైతే ఒక 2 పళ్ళు అయితే కనుక నిండదు. మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా చాలా బాగుందండి. అండ్ అలాగే మర్చిపోయాను, సాయి ఆశ్రమం భక్తి నివాస్ నుంచి దర్శనానికి రావడానికి కూడా ఫ్రీ బస్ అండి. ఖర్చు అయితే ఎక్కడ మనం పెట్టాల్సిన పనే లేదండి. నిజంగా సాయిబాబా వారి దర్శనం మనం చేసుకోవాలని మనసు ఉంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇంకా ప్రతి కౌంటర్ దగ్గర కూడా, ప్రతి గేట్ దగ్గర కూడా మనకి చెప్పులు అండ్ సెల్ ఫోన్ డిపాజిట్ చేసే కౌంటర్ ఉంటుంది. జస్ట్ 5 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తారు. మేము ఫస్ట్ డే అయితే పెయిడ్ దర్శనానికి వెళ్ళాము.
200 అండి పెయిడ్ దర్శనం అయితే. మనం ఇగోండి ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ కూడా చెప్తారు. మైక్‌లో అనౌన్స్ చేస్తారు కూడా. గేట్ నెంబర్ 6 పెయిడ్ దర్శనం, అలాగే 7 అండ్ 8 ఫ్రీ దర్శనం. మన తిరుపతిలానే రూమ్స్ ఉంటాయి ఫ్రీ దర్శనానికైతే. రూమ్స్‌లో పెట్టేసి ఒక్కొక్క రూమ్ వాళ్ళని అలా పంపిస్తుంటారు. ఇదైతే డైరెక్ట్ లైన్ అండి పెయిడ్ దర్శనం అయితే. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. టోటల్ అయితే 2000లో మనం వెళ్ళి వచ్చేయచ్చు. విజయవాడ నుంచి విజయవాడకి హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే బయట గార్డెన్‌లా ఉంటుంది. ఇక్కడ స్వామివారి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నట్టు మనకి వ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సాయినాథుని దర్శనం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై.